హాయ్ ఫ్రెండ్స్, రామేశ్వరం అయితే వచ్చేసాము. మా వారు పెట్టుకున్నాడు, పువ్వులు తీసుకోమన్నారు, తీసుకున్నాను. ఇదేనండి రామేశ్వరం. దేవుడిని దర్శించుకున్నాడికైతే గుడిలోకి అయితే వెళ్ళాము. మనం గుడిలోకి వెళ్ళగానే మనకి దీవించడానికి ఏనుగైతే వస్తుంది. కానీ 10 రూపాయలు ఇస్తేనే మనల్ని దీవిస్తుంది. 10 రూపీస్ ఇచ్చి దీవెనలు తీసుకున్నాను. రామేశ్వరంలో ఎక్కడ చూసినా చాలామంది జనం ఉన్నారు. చాలా రిస్క్ తీసి శివుడిని అయితే వీడియో తీశాను. పంతులు గారు అయితే విభూతి ఇచ్చారు. అలా పెట్టుకొని టెంపుల్ అంతా విజిట్ చేశాను. సేమ్ ఇంచుమించు శ్రీకాళహస్తి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. గుడి అయితే ఎక్సలెంట్. చాలా పాత టెంపుల్ కదా, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయాక బయటికి వెళ్ళాము. ఎటు చూసినా శంఖాలతో కీ చైన్స్, ఇంటికి కావాల్సిన తోరణాలు ఏవైనా 50 రూపాయలేనంట. సరే అని చెప్పేసి శంఖాలు అండ్ ఇంటికి కావాల్సిన తోరణాలు తీసుకున్నాను. కుంకుమ కూడా 30 రూపాయలేనంట. సరే అని చెప్పేసి నేను కుంకుమ కూడా తీసుకున్నాను. ఈ శంఖాలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఎటు చూసినా గవ్వలతో చేసినవి శంఖాలు. ఎందుకంటే బీచ్ దగ్గర ఏరియా కాబట్టి ఇవే ఎక్కువ ఉంటాయి. ఏ షాప్లో చూసినా కూడా ఎక్కువ ఉంటాయి, చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. నాకు కావాల్సిన కొన్ని తీసుకొని అలా రామేశ్వరం అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. బాయ్.